ప్రార్థన చేయకుండా ఆటంకములు ప్రతి వారి జీవితంలోనూ కలుగుతూనే ఉన్నాయి. మనం అనేక సార్లు ఈ ఆటంకాలను ఎదుర్కొంటూ ఉన్నాం. మన జీవితంలో ఎన్నో మార్లు ప్రార్థనకు ఆటంకాలను మనము అనుభవిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మన జీవితంలో ఈ ఆటంకాలు ఏ విధంగా మనలను ప్రార్థన నుంచి దూరం చేస్తున్నాయి అనే విషయాలను మనము కొన్నింటిని ధ్యానం చేద్దాం. క్షమించలేని గుణము, మనలో పగ, ప్రతీకారము, ద్వేషము, ఇతరులను క్షమించలేని గుణం ఎప్పుడైతే ఉంటుందో, వారి మీద విపరీతమైన కోపాన్ని మనం ఎప్పుడు పెంచుకుంటామో అప్పుడు మనం ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధికి దూరంగా ఉంటాం. ఎందుకనగా మనలో ఉండే కోపము ప్రతీకారం తీర్చుకోవాలి, వాడికంటే నేను ఇంకా ఎత్తుకు ఎదగాలి, వాళ్ళకంటే నేను ఇంకా ఎక్కువ సంపాదించాలి, వాళ్ళకంటే నేను ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని అనేక విధాలుగా మనము ఆ పగతో దినదినము మనలను మనము చెడుదారిలో నడిపించుకుంటూ ఉంటాం. అటువంటి స్థితిలో నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించాలని, దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేయాలనే ఆశ నీలో రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. మనము ప్రార్థన చేసే ప్రతిసారి కూడా ఎవరి మీదైతే మనకు ద్వేషం ఉందో, ఎవరి మీదైతే మనకు కోపం ఉందో వారి నిమిత్తమంట దేవుని సన్నిధిలో పదే క్షమించమని మనం ప్రార్థన చేయాలంట. మనలో ఉండే కోపాన్ని ప్రార్థన ద్వారా మనము అణుచుకోవాలి. ఆ కోపం ద్వారా నీవు ప్రార్థనకు దూరం అవ్వకూడదు. ఆ ప్రార్థన వలన మరి ఎక్కువగా నీలో దేవుని యొక్క ప్రార్థనా జీవితము, దేవుని పట్ల ప్రేమ, విధేయత, వినయం అనేది రెట్టింపు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ప్రార్థన ఎప్పుడు దేవుని సన్నిధికి వెళుతుందనగా, నీవు ఆ వ్యక్తిని నీకు ఎవరైతే హాని తలపెట్టారో, నీకు ఎవరైతే కీడు చేశారో, నిన్ను ఎవరైతే ద్వేషించారో, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించి అతని మీద ఉండే కోపాన్ని విడిచిపెట్టినప్పుడు నీ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. దేవుని వాక్యం ఈ విధంగా అంటుంది, ఇతరులను క్షమించలేనివని ప్రార్థన దేవుడు అంగీకరింపడట. నీవు ఎప్పుడైతే ఇతరులను క్షమిస్తావో అప్పుడు నీ దేవుడు కూడా నిన్ను క్షమిస్తాడు అని దేవుని గ్రంథము, పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఈ గ్రంథము తెలియజేసేది ఒకటే, ప్రతి వారిలోనూ నీవు క్రీస్తు ప్రేమను చూడాలి, ప్రతి వారిని కూడా ప్రేమించాలి. క్రీస్తే నీకు మాదిరి అయి ఉన్నాడు. క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులమైన మనలను ఆయన రక్షించి తన పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి తన ప్రాణాన్ని ఈ లోకంలో మన కోసం బలి ఇచ్చారు. ఎంత ప్రేమ చూపించారు అంటే తన ప్రాణాన్ని సైతము మన కొరకు ఆయన ధారపోసాడు. అంత ప్రేమను చూపించాడు. దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న వారు కూడా అదే ప్రేమను కలిగి ఇతరులను క్షమించగలిగిన వారైతే వారి ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడు. వారికి దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు కూడా దయచేస్తూ ఉంటాడు. మనము ప్రార్థనకు ఆటంకంగా ఉండే ఆ ద్వేషాన్ని, అసూయను, కోపాన్ని పక్కన పెట్టినట్లయితే ప్రార్థనా జీవితంలో మరి ఎక్కువగా ముందుకి కొనసాగుతాం. మరి యొక్క ప్రార్థన ఆటంకం మనం చూసినట్లయితే భార్యాభర్తల మధ్య అసమాధానము, అసహనము, లేదా వారి మధ్య విభేదాలు, గొడవలు. ఈ రోజుల్లో ప్రస్తుతపు పరిస్థితులు చూసినట్లయితే కుటుంబాల్లో కలహాలు విపరీతంగా ఉన్నాయి. కలహాల చేత భార్యాభర్తలు అశాంతిని కలిగి ఉంటున్నారు. ఏ విధమైన ప్రార్థనా జీవితాన్ని కూడా వారు కలిగి ఉండలేకపోతున్నారు. కారణం ఏంటి అనగా వారి మధ్య ఎప్పుడు కూడా గొడవలు, విరోధ భావాలు, ఒకరి పట్ల ఒకరికి ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఒకరి మాట ఒకరికి పసుకోకపోవడం. ఈ విధంగా భార్యాభర్తలు దేవుని సన్నిధిలో కలిసి మోకాళ్ళేసి ప్రార్థించే అనుభవాన్ని కోల్పోయి ప్రతి దినము ఒకరినొకరు దూషించుకుంటూ, ఒకరినొకరు తిట్టుకుంటూ, ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా అశాంతితో జీవిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ విధమైన అశాంతిలో ఉండి కూడా నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ భర్తతోనూ నీ భార్యతోనూ నీకు సమాధానం లేకుండా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఎందుకనగా ఆయన ప్రేమకు మూలమై ఉన్నాడు. ఎవరైతే ఇద్దరు వ్యక్తులు కలిసి దేవుడిని ఆరాధిస్తారో వారి మధ్య దేవుడు వచ్చి సహవాసం చేస్తానని దేవుడే చెప్పాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని ఏకీభవిస్తారు వారి మధ్య నేను ఉంటాను అని చెప్పిన దేవుడు భార్యాభర్తల మధ్యలో క్రీస్తు ఉండేటప్పుడు వారిలో ప్రేమ ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్రార్థనా జీవితం ఉంటుంది, ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఈ రోజున అనేకమైన కుటుంబాలలో శోధనలు, శ్రమలు ఉంటున్నాయంటే కారణము ప్రార్థనా జీవితం లేకపోవడం. భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ప్రేమ, అనురాగాలు లేకపోవడానికి కారణం ఏంటంటే వారు కలిసి ప్రార్థించట్లేదు. కుటుంబ ప్రార్థనలు కరువవుతున్నాయి. కాపురం ఏ విధంగా చేయాలంటే జ్ఞానంతో చేయాలి. ఏ జ్ఞానం ఉండాలంటే దైవ జ్ఞానము నీకు ఉండాలి. ఏ విధంగా నీ భార్యను నువ్వు ప్రేమిస్తున్నావు, ఏ విధంగా నీ భర్తను నువ్వు గౌరవిస్తున్నావు,
ఒకరి పట్ల ఒకరికి ప్రేమ గౌరవము ఉండేటప్పుడు వారి మధ్య క్రీస్తు నివాసం చేస్తాడు. వారి మధ్య ప్రేమ అలుముకుంటుంది. ఎప్పుడైతే నీవు నీ భర్తను గౌరవించకుండా, నీ భార్యను ప్రేమించకుండా, నీవు విరోధముగా ఒకరి పట్ల ఒకరికి విరోధ భావాలు ఏర్పడినట్లయితే వారి జీవితాలలో ప్రార్థన ఉండదు. క్రీస్తు ఆ కుటుంబంలో ఉండనే ఉండరు. క్రీస్తు లేని కుటుంబాలలో ఎన్నో శోధనలు, ఎన్నో కలహాలు, ఎన్నో గొడవలు దినదినము పెరిగి పెద్దవవుతూనే ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము నుంచి అయినా సరే మీ కుటుంబాలలో ప్రార్థనా జీవితాన్ని నింపుకొని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఏక మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు మీ కుటుంబ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలని చేస్తాడు. అనేక మంది భార్యాభర్తలు చెప్తున్న మాట ఏంటంటే, ఏదో పిల్లల కోసం మాత్రమే కలిసి ఉంటున్నాం, మా మధ్య ఎలాంటి ప్రేమ లేదు, అభిమానం ఆప్యాయతలు అనేవి లేవు, తనంటే నాకు ఇష్టం లేదు అని అనేక మందికి చెప్పుకుంటూ ఉంటున్నారు. కానీ ఇది దేవుని ఏర్పాటు కాదు, దేవునికి ఇష్టమైన క్రియ కానే కాదు. దేవుడు భార్యాభర్తలుగా జతపరిచాడు. ఎందుకనగా వారు నిరంతరము కూడా 100 ఏళ్ళు కలిసి మెలిసి సంతోషంగా జీవించాలని ఈ భార్యాభర్తల సంబంధాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుని దృష్టికి వారు ప్రేమ కలిగి యథార్థత కలిగి జీవించినట్లయితే ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయకుండా నీకు ఆటంకం కలిగించే మరి యొక్క కారకము విగ్రహారాధన. విగ్రహారాధనని దేవుడు వ్యతిరేకించాడు. చాలా ఖండితముగా చెప్పాడు, విగ్రహారాధన నీవు చేయకూడదు. మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ విగ్రహారాధన చేయకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. దేవుడు ఈ విషయంలో అంత స్పష్టంగా తెలియచేయడానికి కారణం ఏంటనగా ఆయన సృష్టికర్త. ఆయనకు చెందాల్సిన మహిమను మరి ఏ బొమ్మకు కానీ మరి ఏ దేవతకు కానీ చెల్లించడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు నిన్ను సృజించింది ఎందుకు? ఒక మనిషిని చేసింది ఎందుకు? ఆదామును అవ్వను చేసింది ఎందుకు అనగా వారు దేవునితో సహవాసం చేయాలని, దేవునితో గడపాలని, దేవునితో మాట్లాడాలని, దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు మనుషులను సృజించాడు. ఆదిలో ఆదామును అవ్వను చేసుకున్నది కూడా అందుకే. ప్రతి దినము సాయంకాల సమయంలో వారితో గడిపేవారట. ఆ ఏదేను వనములో చాలాసేపు వారితో సంభాషించేవారట. దేవుని యొక్క ఇష్టతను, ఆయన యొక్క కోరికను గ్రహించిన వారు ఎవరు కూడా విగ్రహారాధన చేయరు. ఎందుకు అనగా ఎవరైతే యథార్థ హృదయంతో ఆయన వెదుగుతారో వారికి ఆయన ఆసన్నుడు అని తెలుసుకుంటున్న దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నది. విగ్రహాలనే తమ హృదయంలో పెట్టుకునే దేవునికి దోషాన్ని కలుగజేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో మనుషులు ఆ విధంగానే చేశారు. నేటి దినాలలో కూడా అదే విధమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తూ ఉంది, పాపము చేయుట దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు. యెషయా 39వ అధ్యాయము 1-2 వచనాల్లో మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగోడగా నిలిచినవి అని చెప్తూ ఉన్నాడు. మనం చేస్తున్న పాపాలు అనేకం. ప్రతిరోజు కూడా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రము పడక మీదకు వెళ్ళినంత వరకు ప్రతి దినము కనీసం ఎన్నో కొన్ని పాపాలు మనం చేస్తున్నాం. అలా కొన్ని రోజులు మనం లెక్క పెట్టుకుంటే ఎన్నో పాపాలు, అది దొంగతనము కావచ్చు, అబద్ధము కావచ్చు, అసూయ, ద్వేషము, ఈర్ష్య, ఇలాంటి దేవునికి వ్యతిరేకమైనవి ఎన్నో ఉన్నాయి. ఆ కార్యాలు ఏదో ఒక పాపము చేసి నీవు ప్రార్థనకు దూరం అవుతూ ఉన్నావు. అది దేవునికి ఇష్టం లేదు. ఆయన నీతో సహవాసం చేయాలని, నిన్ను ఆశీర్వదించాలని ప్రతి దినము నీ నిమిత్తం ఆయన చేతులు చాపి చూస్తూనే ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో ఉండే పాపాన్ని ప్రేమించి సృష్టికర్త అయిన దేవుని దగ్గరకు మనము రాలేకపోతూ ఉన్నాం. ప్రతి దినము పాపము చేస్తూ దేవుని గాయాలను రేపుతూనే ఉన్నాం. ఒక మనిషి దేవుని సన్నిధిలో దినదినము ఎదగాలి అంటే ప్రార్థనే ఆయుధము. ప్రార్థనే నీ జీవితంలో ఉంటే నీవు అత్యున్నతమైన స్థానాన్ని చేరుకోగలుగుతావు. ఒక వ్యక్తి అనుకుంటున్నాడు, నేను ఈరోజు నా ఎడారిలో నడవాలి, ఎడారిలో నడిచి వెళ్తున్నాను, నాకు ప్రభువా నీవే సహాయం చేయాలి, ఎడారిలో నేను ఒంటరిగా నడుస్తున్నాను, నాతో మీరు ఉండి నా తోడుగా మీరు రండి అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే ఆ యొక్క భక్తుని ప్రార్థన విని ఆయనతో పాటు ఆయన కూడా నడుస్తూ ఉన్నాడు.
ఏ విధంగా తెలిసింది ఈ వ్యక్తికి అనగా, ఒక్కసారి ఎడారిలో వెనక్కి తిరిగి చూసుకున్నాడు. ఇసుకలో ఈయనవి 2 పాదాలైతే మరొక 2 పాదాలు కూడా కనబడుతున్నాయి. 4 పాదాలు అడుగుల ఇసుకలో కనబడుతున్నాయి. ఈ వ్యక్తికి చాలా ధైర్యం వచ్చింది, సంతోషం వచ్చింది. ఆనందంతో ఆ ఎడారిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. యేసయ్యా, నీవు నాతో ఉన్నావు, నన్ను ఈ విధంగా ఎడారిలో నడిపిస్తున్నావు, నీకు వందనాలు అనుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత చాలా ఆయాసం, అలసట వచ్చేసింది. ప్రభువా, నేను ఇక నడవలేకపోతున్నానయ్యా, నీవే నన్ను నడిపించయ్యా, ఎడారిని దాటించయ్యా అని మరలా ప్రార్థన చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకుని మరలా నడకను మొదలుపెట్టాడు. కొంత దూరం నడిచిన తర్వాత ఈయనకి ఎలాంటి అలసట లేదు, ఆయాసము రావట్లేదు, అసలు నడుస్తున్నాననే ఫీలింగ్ కూడా లేదు. హ్యాపీగా నడిచి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అనుకుంటున్నాడు, యేసయ్యా ఉన్నారు కాబట్టి నేను ఇంత సంతోషంగా నడుస్తున్నాను అని అనుకుని చూద్దాం ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. చూసినప్పుడు ఆ ఇసుకలో 2 కాళ్ళ అడుగులు మాత్రమే కనిపిస్తున్నాయి, 2 పాదాల అడుగులే కనబడుతున్నాయి. దుఃఖం వచ్చేసింది, వేదన వచ్చేసింది, భయం వచ్చేసింది. ప్రభువా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా, నేను ఒంటరి వాడిని అయిపోయాను, ఒంటరిగా నడుస్తున్నాను అని దుఃఖపడటం మొదలుపెట్టాడు. అప్పుడు వెంటనే దేవుడు చెప్తున్నాడు, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ బిడ్డ, అవి నీ అడుగులు కాదు, అవి నా అడుగులు. నీవు అలిసిపోయావు, నువ్వు వేదన చెందుతున్నావు, నువ్వు నడవలేకపోతున్నావు, నీరసించిపోతున్నావు. నేను నిన్ను నా అరచేతుల మీద ఎత్తుకున్నాను, నేను నడుస్తున్నాను, నీవు నా చేతుల్లో ఉన్నావు కాబట్టి నీకు అలసట అనేది లేదు, నీకు ఆయాసం ఇక రాదు. నేను నిన్ను నడిపిస్తున్నాను, నేను నిన్ను మోస్తున్నాను, నిన్ను ఎత్తుకున్న వాడును నేనే అని దేవుడు చెప్పాడంట. ఎంత అభయం ఇచ్చాడు ఆ బాటసారికి. అందుకే ఆయాసం అలసట లేకుండా తన యాత్రలో ప్రభు ఆయనను తీసుకుని వెళ్ళారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా ఎన్నో బాధలు, కష్టాలు, వేదనలు, దుఃఖము, అసలు ఆ శాంతి చేత, దుఃఖము చేత నింపబడి ఉన్నావేమో. దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రతి ఆటంకాన్ని దేవుడు తొలగిస్తాడు. నీ జీవితంలో కూడా ఆయన నిన్ను ఎత్తుకుని నడిపిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ప్రార్థన చేయుట మానవద్దు. ప్రార్థన అన్నిటికీ జవాబునిస్తుంది. ప్రార్థన ప్రతి శోధన నుంచి నీకు జయమునిస్తుంది. ప్రార్థన నిన్ను ముందుకు నడిపిస్తుంది, నీకు బలమునిస్తుంది, నీకు ఆరోగ్యం ఇస్తుంది. నీకు కావలసిన ప్రతి ఈవిని కూడా దయచేసేది ప్రార్థనే. నీ ప్రతి ప్రశ్నకు జవాబును అందించేది ప్రార్థన. నీ జీవితంలో ప్రార్థనకు మొదట ప్రాధాన్యతనిచ్చి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు అనేక విజయాలను, ఆశీర్వాదాలను పొందుకుంటావు. ఆ విధంగా క్రీస్తులో ముందుకి కొనసాగు. ఆమేన్.